వెల్కమ్ టు డిఎస్సి 2024 జీకే బిట్ సిరీస్. ముందు డిఎస్సిలలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందువల్ల మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ బిట్స్ గురించి తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. 2024లో మూడో త్రైమాసికంలో భారత్లో రిజర్వ్ బ్యాంక్ నాణ్యత పరంగా ఎలాంటి మార్పులు చేసింది? ఆన్సర్ ఇస్ వడ్డీ రేట్ల పెంపు. భారతదేశంలో ఉత్పాదకత శుద్ధీకరణ ప్రణాళిక ఏమిటి? ఇది పరిశ్రమల్లో పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తుంది. సర్క్యులర్ ఎకానమీ రోడ్ మ్యాప్. భారత ప్రభుత్వం 2024లో ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్లకు పైగా కొత్త ఐటీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం రూపొందించిన పథకం పేరేమిటి? డిజిటల్ ఇండియా మిషన్. 2024లో భారతదేశం $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సాధించడానికి గల ప్రధాన సవాళ్లలో ఏది అత్యంత కీలకం? మానవ మూలధనంలో లోపాలు. 2024లో క్షేత్రస్థాయిలో వినూత్న వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయడానికి ఏ ప్రోగ్రాం మద్దతు ఇస్తుంది? సుజలాం 2.0. 2024లో ఇండియన్ రైల్వేస్ శక్తి పొదుపు చర్యలు చేపట్టిన పథకం ఏది? ఇది పారిశ్రామిక వర్గం మరియు విద్యుత్ వినియోగమే ప్రాధాన్యత ఇస్తుంది. రైల్ గ్రీన్ ఎనర్జీ మిషన్. 2024లో ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్టాక్ మార్కెట్ ప్రభావితం చేసిన ప్రధానమైన అంతర్జాతీయ కారణం ఏది? ఆన్సర్ ఈస్ చమురు ధరల హెచ్చుతగ్గులు. 2024లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక సేవలను డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించిన ఇండియా ఫిన్టెక్ సిటీ ఎక్కడ ఉంది? విశాఖపట్నం. 2024లో భారత్ యొక్క సర్క్యులర్ ఎకానమీ పథకం కీలకమైన భాగం ఏమిటి? ఇది పునర్వినియోగం మరియు పునర్వినియోగీకరణ ప్రోత్సహిస్తుంది. వృధా ఉత్పత్తుల వినియోగం. అల్బానియా 2024లో భారతదేశంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో ప్రాధాన్యత ఇవ్వబడిన వస్తువు ఏది? వ్యవసాయ ఉత్పత్తులు. భారతదేశం 2024లో ప్రాథమిక విద్య మరియు నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే పథకం ఏది? నైపుణ్య భారత్. 2024లో భారతదేశంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని సాధించడంలో ఎటువంటి అంశం ప్రధానంగా ఉంటుంది? ఆన్సర్ ఈస్ క్లీన్ ఎనర్జీ వినియోగము. అంతర్జాతీయ ధరల పెరుగుదల నేపథ్యంలో భారత ప్రభుత్వం 2024లో ఇంధన ఆదా పథకం యొక్క సవరణలు ఎటువంటి చర్యలను కలిగి ఉన్నాయి? హైబ్రిడ్ వాహన యోజన. 2024లో వనరుల సమర్థ వాడకంపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆత్మనిర్భర్ వనరుల ప్రోగ్రాం. 2024లో భారతదేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆరోగ్య కార్డుల విస్తరణ ఏ పథకం కింద జరుగుతుంది? ఆయుష్మాన్ భారత్ 2.0.